అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలో స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ అస్సాంలో అధికారంలోకి రావడానికి కారణం కూడా బహుశా హేమంత్ బిశ్వాస్ నాయకత్వమే అని అనుకోవచ్చు. అంతకుముందు అంతా కాంగ్రెసే ఇక్కడ. ఆ తర్వాత ఇటీవల ఇక్కడ పశ్చిమ బెంగాల్ సువేందు అధికారి, మమతా బెనర్జీకి స్ట్రాంగ్ హోల్డ్ గా ఉన్నటువంటి రాష్ట్రం, బీజేపీ ఎప్పటి నుంచో పాగా కోరుకున్నటువంటి రాష్ట్రం. మొత్తానికి సువేందు అధికారిని గత ఎన్నికల్లో తమ వైపు లాక్కొని ఇప్పుడు ఏకంగా అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి. సో ఈ రెండు పరిణామాల నేపథ్యంలో ఈ తెలంగాణ పరిణామం, ముఖ్యంగా రేవంత్ రెడ్డితో మోదీ వ్యవహారాన్ని ఎలా చూడాలి? అంటే ఎన్నికల తర్వాత ఈ పరిణామం జరగచ్చు, జరిగితే. కానీ ఎన్నికలకు ముందు సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో ఇప్పుడు బీజేపీ పోతే ఏమవుతుంది, ముఖ్యమంత్రి కదా కొనసాగుతాడు. అది కూడా గ్యారంటీ చెప్పలేము, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉందని ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. అంటే ఆ ప్రయోగం నెరవేరకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డికి అసౌకర్యం అయితే వస్తుంది. పైపిచ్చు బీజేపీ ఎదిగినంత ఎక్కడ ఉంది, ఇతర పార్టీ నుంచి వచ్చిన చోటే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కాదు కానీ కాంగ్రెస్ నుంచి బయట వచ్చిన జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ నుంచి బయట వచ్చిన మమతా బెనర్జీ అయ్యింది. కాంగ్రెస్ బయట వచ్చిన సక్సెస్ అయ్యారు, కాంగ్రెస్ 2 రోజులు సక్సెస్ కాల. ఇది ఒక గమ్మత్తుగా ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ పోవాల్సిన పరిస్థితి కూడా రాదు. ఎందుకంటే ఈయన పరిస్థితిని మార్చేవాడు కాదు. కానీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి ఈ జర్క్ అనేది కాంగ్రెస్ పార్టీలో తిట్టుకోవడానికి అయితే పనికి వస్తుంది కదా. బీజేపీ అది కూడా లాభం లేదు, ఆయన రాకపోయినా ఆ పార్టీ అనక్యత కూడా బీజేపీకి లాభం. ఇక ఆంధ్ర పరిస్థితి చూస్తే ఇద్దరు నాయకులు ఏ ఇద్దరు నాయకుల ఇంటికి ఇళ్ళకైతే వెళ్ళి మోదీ ఆ ఇళ్ళకి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కలుసుకున్నారో, ఆ ఇద్దరు నాయకులు ఆంధ్రాలో ఉండకుండా ఎక్కువ హైదరాబాద్ లో ఉంటున్నారు. నేను మోదీ వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు. కానీ ఇక్కడ వైఎస్ జగన్ మాత్రం తరచూ బెంగళూరు అంటూ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఇద్దరు నాయకులు మాత్రం వీకెండ్ అయితే చాలా హైదరాబాద్ వచ్చేస్తుంటారు. వీకెండ్ అయినా సరే, లేకపోతే అక్కడ అసెంబ్లీ సెక్రటరీ వంటి కార్యకలాపాలు లేకపోయినా సరే హైదరాబాద్ లోనే ఉంటుంటారు. ఆఖరికి హైదరాబాద్ టు అమరావతి షటిల్ సర్వీస్ కూడా హెలికాప్టర్ మీద చేసే పరిస్థితి. రెహమాన్ గారు బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కువ సమయం ఆంధ్రప్రదేశ్ అవతలే గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మొత్తం రోజుల్లో. ఆ తర్వాత లోకేష్ గారు కూడా ఎక్కువ సమయం కడుపుతున్నట్టున్నాడు. చంద్రబాబు గారు మాక్సిమం అమరావతిలో ఉంటున్నట్టు కనిపిస్తుంది, కానీ ఈ వీకెండ్ అయితే వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ లో ఉండి కూడా తమ పనులు చేయొచ్చు, కానీ ఎందుకు వీళ్ళు ప్రశ్నలకు గురవుతారంటే, మీరు ఎక్కువ హైదరాబాద్ లో ఉండి జగన్ విమర్శిస్తూ ఉంటారు. సమస్య ఏంటంటే వీళ్ళు ఎందుకు ప్రశ్నలకు గురవుతారంటే, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ లెక్కన తీసుకోండి, 2014 నుంచి 19, 19 నుంచి 24, 14 నుంచి 19 వరకు రాజధాని సెట్లు హైదరాబాద్ అన్ని ఉన్నాయి, పక్కన పెట్టేద్దాం. 19 నుంచి 24 వరకు చంద్రబాబు గారు అపోజిషన్ లీడరు, జగన్మోహన్ రెడ్డి గారు పొజిషన్ లీడర్, ముఖ్యమంత్రి. జగన్ గారు అమరావతిలో ముఖ్యమంత్రి హోదాలో ఎన్ని రోజులు ఉన్నాడు? వారానికి. నాకు తెలిసి హైదరాబాద్కి ఎప్పుడంటే ఒకసారి కేసీఆర్ గారిని అధికారం కలవడానికి, ఢిల్లీకి ఒకసారి ప్రభుత్వం కలవడానికి, సంవత్సరానికి ఒకసారి కూతుర్ని ఇంగ్లాండ్ లో కలవడానికి తప్ప అమరావతి దాటడు. బెంగళూరు ప్యాలెస్ పోయినట్టుగా లేడు, 5 ఏళ్ళలో ఒకసారి 2 సార్లు పోయినట్టున్నాడు. అంటే ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధానికి వ్యతిరేకం జగన్ అనే ప్రచారంలో ఉన్నా కూడా ఆయన అమరావతి కేంద్రంగానే పరిపాలనలో ఉన్నాడు. అన్నిటికన్నా మించి వారి కుటుంబ సభ్యులు శ్రీమతి భారతి గారు కూడా అమరావతిలోనే ఉన్నారు. ఇంట్లోనే ఉండి అక్కడి నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం, వారి బిజినెస్ సంబంధించి అన్ని మాట్లాడుకుంటా. అంటే తను సతీమణి అమరావతి కేంద్రంగానే పరిపాలన చేశారు. అంటే వాళ్ళు తాడేపల్లి అనుకోండి. చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఎక్కువ హైదరాబాద్ లో ఉన్నారు. ఈ జూమ్ కాల్ ఇవే ఎక్కువ ఉండేవి. ఇప్పుడు సీన్ కట్ చేద్దాం. మళ్ళీ 24లో జగన్ గారు ఓడిపోయినారు. ఇప్పుడు రివర్స్ అయింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాడు, జగన్ గారు ప్రతిపక్షం. ఇప్పుడు పోల్చుదాం, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ గారు ప్రతిపక్ష ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు ఉన్నాడు అమరావతిలో, చంద్రబాబు గారు 24 నుంచి ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు ఉన్నాడు. పోలిస్తే ఖచ్చితంగా జగన్ ది బెస్ట్ గా ఉంటాడు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ఎన్ని రోజులు ఉన్నాడు 19 నుంచి 24 వరకు, ఇప్పుడు జగన్ ఎన్ని రోజులు ఉంటే వాళ్ళకన్నా బెటర్ గానే ఉన్నాడు. కాబట్టి బెంగళూరుకి పోయి వస్తున్నాడు అంటే, బెంగళూరు నిజానికి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఉండాల్సినంత అవసరం లేదు కదా, ఆయన పార్టీ శ్రేణులు కలిపితే చాలు కదా. కాబట్టి తక్కువ ఉండడానికి అవకాశం ఉన్నేమో ఎక్కువ ఉంటున్నాడు, ఎక్కువ ఉన్నాయని తక్కువ ఉన్న ప్రశ్నిస్తూ ఉంటారు. ఉండడాన్ని నేను తప్పట్ను, హైదరాబాద్ లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, చెన్నై ఉండొచ్చు, రావచ్చు పోవచ్చు, దాన్ని నేను తప్పట్ను. కానీ ప్రజలకి మన రాష్ట్ర అవతలు ఉండారు అనే మెసేజ్ మంచిది కాదు, అది వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ పక్కగా ఉండే వాళ్ళనేమో ఎటకారం చేస్తున్నారు. ఆ జగన్ గారి ఎటకారం వల్ల వీళ్ళు ఇప్పుడు ప్రశ్నలకు గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇక లండన్ పర్యటన ముగించుకుని ఇండియా చేరుకున్నారు వైఎస్ జగన్.
సో చాలా రోజుల నుంచి ఒకటే మాట వినిపిస్తుంది. లండన్ నుంచి జగన్ వచ్చిన తర్వాత ఏదైతే జగన్ 2.0 అనేది త్వరలో చూస్తారంటున్నారో, సో అందులో భాగంగా కాస్త పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మార్పు చేర్పులు ఈసారి ఇప్పుడు జగన్ వచ్చి ఇండియాకి వచ్చేసారు కాబట్టి ఖచ్చితంగా ఉంటాయనే ఒక వాదన వినిపిస్తుంది. జగన్ గారు ఎప్పుడు కూడా న్యూగా ఆలోచిస్తుంటారు. జగన్ గారి డెసిషన్స్ అన్ని కూడా అంతర్గతంగా జరుగుతుంటాయి. మనం బయట వచ్చిన తర్వాత చేసినట్టుగా అర్థం అవుతుంది. నిజంగా జగన్ గారు చేయబోయేది ముందే చెప్పడు. ఒక పాదయాత్ర ఏదో ముందే చెప్పేసినట్టు కానీ మిగతా ఏం చెప్పడు. ఆయన చేసుకుంటూ పోతుంటాడు. అది బ్లాస్ట్ అయిన తర్వాత సంచలన వార్తగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా ఉంటుంది పార్టీ ఆర్గనైజేషన్ పైన. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనమే, పార్టీ ఆర్గనైజేషన్ బాగాలేదు. మనుషులు ఉన్నారు, క్యాడర్ ఉంది, ఒక చట్టం సరిగ్గా లేదు. దాని పట్ల సీరియస్ గా ఉన్నాడు. అది డిజిటలైజ్ చేయడం కానీ, పార్టీకి కమిటీలు వేయడం కానీ, నియోజకవర్గాలు వేయడం, కమిటీలు, పదవులు అన్ని చేసుకుంటూ పటిష్టం ఎందుకు చేస్తున్నాడంటే పార్టీని పటిష్టం పూర్తయిన తర్వాత పాదయాత్రకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఎలక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు కాబట్టి ఇంగ్లాండ్ నుంచి ఒక బూస్టప్ ఏ ఉంటుంది. కుటుంబ సమేతంగా పిల్లలతో గడిపి వచ్చినాడు. సహజంగా మోటివేషన్ ఉంటుంది. ఎంత పొలిటీషియన్ అయినా పిల్లలతో గడపడం, కట్టుముద్దం ఉండడం, ఇంకొంచెం ఉత్సాహంగా ముందుకు రావడం. రెండోది ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోతుంది. ఈసారి జూన్ వచ్చిందంటే ఎలక్షన్ రిజల్ట్స్ 2 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి పరిపక్వత వచ్చేసినట్టే. కాబట్టి ప్రభుత్వం కూడా సీరియస్ గా వైఫల్యాలు అన్ని బయటకు వచ్చేస్తాయి. కాబట్టి జగన్ గారు మరింత ఫెరోసస్ గా వెళ్తాడు. ఇంకో 1 year లో పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజా సమస్యలు, అదే విధంగా పార్టీ యాక్టివేట్ చేయడం, రెండు ఇంగ్లాండ్ పర్యటన తర్వాత వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మరింత పెంచే అవకాశాలు ఉంటాయి.